సో గైస్, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డోమ్ మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాము. లైక్ డిఫరెంట్ మెథడ్స్ ఏముంటాయి అని చెప్పేసి, అండ్ ఎలిమెంట్స్ని మనం ఎలా తీసుకురావచ్చు జావా స్క్రిప్ట్లోకి, అండ్ డిఫరెంట్ వేస్ ఏముంటుంది, అండ్ వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి, అండ్ ఈ ఎలిమెంట్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ దాంతోపాటు లైక్ స్టైల్స్ మనం ఎలా యాడ్ చేస్తాము, అండ్ దాంతోపాటు మనము లైక్ మ్యానిపులేట్ ఏదైతే ఉందో మ్యానిపులేట్ ఎలా చేయొచ్చు, అంటే ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేసేటప్పుడు మనము ఎలా యూస్ చేస్తాము, ఆల్రెడీ హెచ్టిఎంఎల్ నుంచి ఒక ఎలిమెంట్ తీసుకొచ్చేటప్పుడు ఎలా మ్యానిపులేట్ చేస్తాము, లైక్ టెక్స్ట్ కంటెంట్, ఇన్నర్ టెక్స్ట్ అండ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి. ఓకే, సో ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అన్నట్లయితే వీఆర్ గోయింగ్ టు నో సమ్ అదర్ మెథడ్స్. లైక్ మనం ఏదైతే ప్రీవియస్ గా నేర్చుకున్నామో అలాంటివే ఇంకొన్ని మెథడ్స్ మనం నేర్చుకుంటాము. లైక్ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనము ప్రీవియస్ వీడియోలో స్టైల్స్ ఎలా అప్లై చేయొచ్చు అనేది చూసాము. బట్ రిమెంబర్, వెన్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద జావా స్క్రిప్ట్, మనం జావా స్క్రిప్ట్ తో వర్క్ చేసేటప్పుడు, సో ఇట్స్ నాట్ దట్ మచ్ గుడ్ టు రైట్ నంబర్ ఆఫ్ లైన్స్ రిగార్డింగ్ సిఎస్ఎస్ ఇన్సైడ్ ద జావా స్క్రిప్ట్. నువ్వు జావా స్క్రిప్ట్ ఆర్ జేఎస్ ఫైల్ నువ్వు వర్క్ చేసేటప్పుడు సిఎస్ఎస్ అనేది ఎక్కువ, ఆర్ సిఎస్ఎస్ కి రిలేటెడ్ లైన్స్ ఎక్కువ మనం జావా స్క్రిప్ట్ లో రాయడం అంత మంచిది కాదు. ఎందుకు అంటే మనం సిఎస్ఎస్ అంటే స్టైల్స్ కావాలి అంటే మనం సిఎస్ఎస్ అనే ఒక ఫైల్ ఉంటుంది, దానిలో రాసుకోవాలి. బట్ ఇక్కడ మనం ఏం రాయాలి అన్నట్లయితే లాజిక్ రాసుకోవాలి, నాట్ స్టైల్స్. స్టైల్స్ నువ్వు రాసుకోవాలి అంటే సిఎస్ఎస్ ఫైల్కి వెళ్ళు. సో ఇక్కడ మనం లాజిక్ రాసుకోవాలి. బట్ నేను మీకు ఎందుకు చెప్పాను అన్నట్లయితే దీని యొక్క ప్రియారిటీ ఆర్ దీని యొక్క పవర్ అలా ఉంటుంది. అంటే జావా స్క్రిప్ట్ పవర్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ని ఎలిమెంట్ మనం క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఈవెన్ సిఎస్ఎస్ కూడా మనం అప్లై చేయొచ్చు అన్న పాయింట్ లో మీకు ఒక సిఎస్ఎస్ అంటే లైక్ స్టైల్స్ ఎలా అప్లై చేస్తాము, ఎలిమెంట్ ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది మీకు చెప్పాను. అంతేకాని దాని అర్థం లైక్ అంటే నువ్వు ఇంకా హెచ్టిఎంఎల్ ఎక్కడి నుంచి రాయాలి, సిఎస్ఎస్ ఎక్కడి నుంచి రాయాలన్న మీనింగ్ అయితే కాదు. అంటే లైక్ మన రిక్వైర్మెంట్ ని బట్టి, మన సిచ్యువేషన్ ని బట్టి మనము ఫ్యూచర్ లో ఫంక్షనాలిటీ చేసేటప్పుడు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో ఎక్కడైనా క్లిక్ చేసినప్పుడు ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. అలాంటి మూమెంట్ లో మనం ఏం చేస్తాము అంటే వి కెన్ యూజ్ లైక్ దీస్ మెథడ్స్, లైక్ క్రియేట్ ఎలిమెంట్ అనేది జావా స్క్రిప్ట్ లో మనం యూజ్ చేస్తాము. సేమ్ అలానే లైక్ అలాంటి టైంలో మనం ఒకవేళ ఏమన్నా నీడ్ ఉంది అన్నట్లయితే సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఇంకొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట లైక్ సిఎస్ఎస్ గురించి. అంటే లైక్ ప్రతిసారి దట్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఆర్ దట్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ ఆర్ ఫాంట్ సైజ్, దట్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ ప్యాడింగ్ ఆర్ మార్జిన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇలా మనం ఒక 5 స్టైల్స్ కానీ లేకపోతే ఒక 10 స్టైల్స్ కానీ అప్లై చేయాలంటే 10 లైన్స్ రాయాలా ఖచ్చితంగా అంటే అవసరం లేదు. మరి దానికి ఏమన్నా ఆల్టర్నేట్ ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే మనకి ఇక్కడ క్లాస్ లిస్ట్ ని బేస్ చేసుకొని కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. లైక్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అని, క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ అని, క్లాస్ లిస్ట్ డాట్ టాగిల్ అని, ఇలా మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనం సిఎస్ఎస్ లో మీరు ఆ కోడ్ అంటే స్టైల్స్ అనేది సిఎస్ఎస్ లో రాసుకొని జావా స్క్రిప్ట్ లోకి ఆ సిఎస్ఎస్ ని మీరు తెచ్చుకునే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అది ఎలా అనేది ఈ రోజు మనం నేర్చుకుందాము. ఓకే, సో ఈ సిఎస్ఎస్ అనేదే కాదు, అండ్ అట్రిబ్యూట్స్ గురించి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ అట్రిబ్యూట్స్ లైక్ ఏదైతే మెథడ్స్ ఉన్నాయో అవి మనం నేర్చుకుందాం ఈ రోజు. అండ్ దాంతో పాటు నెక్స్ట్ అంటే వన్ సి అయిపోయిన తర్వాత వేరే వాటికి మనం మూవ్ అయిపోదాము. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఫర్ నౌ ఆన్లైన్ కంపైలర్ ఓన్లీ. ఓకే, దట్స్ ఫైన్. సో నా ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు ఒక హెచ్టిఎంఎల్ ని మనము ఎలా క్రియేట్ చేస్తాము అని చెప్పేసి, రైట్? ఆర్ లేదు అన్నట్లయితే ఒక సిఎస్ఎస్ ని మనం జావా స్క్రిప్ట్ లో ఎలా క్రియేట్ చేస్తాము అంటే లైక్ స్టైల్స్ అప్లై చేస్తాము అనేది కూడా మీకు తెలుసు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక హెచ్టిఎంఎల్ లేకపోతే ఇక్కడే మనం డైరెక్ట్ క్రియేట్ చేద్దాము. లెట్ ఫర్ ఎగ్జాంపుల్ h1 ఈజ్ ఈక్వల్స్ టు h1 అని ఒక ఎలిమెంట్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి దీని లోపల మీరు ఏదైతే ఎలిమెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ ఇవ్వండి. సో ఇక్కడ నేను h1 అని ఇచ్చాను. ఇప్పుడు ఈ యొక్క h1 లోపల నేను స్టోర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎలిమెంట్ ఈ h1 లోపల ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏమన్నా కంటెంట్ ఇద్దాము అన్నట్లయితే ఐ విల్ గో ద ఇన్నర్ టెక్స్ట్. ఇన్నర్ టెక్స్ట్ అనేది యూజ్ చేసి ఇక్కడ నేను టెక్స్ట్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్
I am h1 from js అని చెప్పేసి. ఓకే, జస్ట్ గివ్ మీ సెకండ్ గైస్. సో ఇక్కడ h1 అనే ఎలిమెంట్ కి నేను టెక్స్ట్ ఇస్తున్నాను, లైక్ ఐఎమ్ h1 ఫ్రమ్ js అని చెప్పేసి. ఒకవేళ మీరు ఈ ఎలిమెంట్ కావాలంటే మీరు కన్సోల్లో లైక్ అడిగితే మీకు ఆ h1 ఎలిమెంట్ ఒకటి క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానట్లయితే ఈ యొక్క ఎలిమెంట్ ని నేను ఇక్కడికి పంపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ పంపించడానికి నువ్వు ఒకటి డైరెక్ట్ గా పంపించచ్చు, బట్ నాకు ఇక్కడ ఒక రిఫరెన్స్ ఎలిమెంట్ అంటే ఒక మెయిన్ ఎలిమెంట్ లాగా నేను ఒకటి తీసుకుంటున్నాను, దాన్ని నేను div అనుకుంటున్నా. అండ్ div కి నేను ఒక క్లాస్ ఆర్ ఐడిని బేస్ చేసుకుని ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంటైనర్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. నా I want to wrap or I want to get this element inside this container. Okay, for the reference purpose I am going to get this element. So let container element అని చెప్పేసి నేను document dot query selector అని చెప్పేసి ఇక్కడ తెచ్చుకుంటున్నాను. query selector అని చెప్పేసి ఈ ఎలిమెంట్. సో ఆల్రెడీ మనకు క్వరీ సెలెక్టర్ అంటే తెలుసు కదా, ఇక్కడ మీరు ఐడి అయినా ఇవ్వచ్చు, క్లాస్ అయినా ఇవ్వచ్చు, ట్యాగ్ అయినా ఇవ్వచ్చు. ఒకవేళ ఐడి అయితేనేమో హ్యాష్ అని మెన్షన్ చేసి ఆ ఐడి నేమ్ ఇవ్వాలి. ఒకవేళ క్లాస్ అయితేనేమో డాట్ అని మెన్షన్ చేసి ఆ క్లాస్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ కంటైనర్ ఎలిమెంట్ ని మనం తెచ్చుకున్నాము. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ h1 ఎలిమెంట్ నేను ఇక్కడికి మూవ్ చేయాలి, రైట్? సో దానికన్నా ముందు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే CSS లో కంటైనర్ ని సెలెక్ట్ చేసుకొని కంటైనర్ అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ హైట్ 300 పిక్సెల్. ఒక 300 పిక్సెల్ అని చెప్తున్నాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ సో అండ్ సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గో టు బ్లాక్. And text color I'm going to give white, and I'm going to give some padding, and if you want to give any some styles, yes you can. But now, okay, container, and now I'm going to add this particular element inside the container. Further, what we need to do, container element dot append child. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే అపెండ్ అని ఇద్దాము. ఒకసారి అపెండ్ అని ఇస్తే ఏమవుతుంది అనేది చూడండి. అపెండ్ చైల్డ్ మనకు ఆల్రెడీ తెలుసు, రైట్? అపెండ్ చైల్డ్ మనకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి అపెండ్ అని ఇచ్చేసి నేను h1 అని చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఓకే, దట్స్ ఫైన్. సో ఐఎమ్ గోయింగ్ టు రన్ ఇట్. అని ఇక్కడ చూడండి, h1 ఫ్రమ్ జావా స్క్రిప్ట్ అని మనకు కనిపిస్తుంది, రైట్? ఓకే, సో ఇక్కడ అపెండ్ చైల్డ్ కి డిఫరెన్స్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. సో అది మనం తర్వాత మాట్లాడదాం. బట్ యాక్చువల్ మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సిఎస్ఎస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి మనం సిఎస్ఎస్ యాక్చువల్ గా ఇక్కడ అప్లై చేసాం. ఓకే, బానే ఉంది. బట్ థింగ్ ఏంటి అంటే నా యొక్క రిక్వైర్మెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ అంటే ఆల్రెడీ సమ్ కంటెంట్ ఉంది అనుకుందాము, లేదంటే ఐ విల్ గో విత్ ద బటన్. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ మీ అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను. ఓకే, సో ఐ గాట్ క్లిక్ మీ. అండ్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఎప్పుడైతే నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో ఐఎమ్ h1 ఫ్రమ్ js ఏదైతే ఎలిమెంట్ ఉందో అది నాకు చేంజ్ అవ్వాలి. లేదు అంటే ఆల్రెడీ సమ్ ఇక్కడ ఎలిమెంట్ ఒకటి ఏదో ఉందనుకుందాము, లైక్ ఐ విల్ గో విత్ ద h2 ఎలిమెంట్. ఐఎమ్ h2 ఫ్రమ్ html.
సో నేను ఇలా ఇచ్చాను అనమాట ఇక్కడ. నౌ ఐల్ గెట్ ఫస్ట్ ఐఎమ్ H2 ఫ్రమ్ HTML. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు ఐఎమ్ H2 ఫ్రమ్ HTML అనేది చేంజ్ అవ్వాలి. చేంజ్ అంటే చేంజ్ కెన్ బి ఎనీథింగ్, ఎట్లా అయినా చేంజ్ అవ్వాలి. అంటే ఏంటి? కలర్ మారడమా? ఎస్. సైజ్ మారడమా? ఎస్. అలైన్మెంట్ మారడమా? ఎస్. ఆర్ ఇంకేమైనా? ఎస్. అంటే ఏదన్నా చేంజ్ అనేది ఒకటి జరగాలి. ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేస్తాను, అప్పుడు నాకు ఇదంతా జరగాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇప్పుడు దీని మీద ఇప్పుడు మీరు ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఒక ఎలిమెంట్ ని మీరు ఫస్ట్ జావా స్క్రిప్ట్ లో తెచ్చుకోవాలి. బట్ ఏ ఎలిమెంట్ ని తెచ్చుకోవాలి అనేది క్వశ్చన్. ఏదైతే ఎలిమెంట్ ని మీరు మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ ని తెచ్చుకోవాలి. అండ్ ఏ ఎలిమెంట్ మీద మీరు ఈవెంట్ చేసినప్పుడు జరగాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ ని తెచ్చుకోవాలి. సింపుల్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ మీద మనం ఈవెంట్ చేసినప్పుడు జరగాలి కాబట్టి ఈ ఎలిమెంట్ ని తెచ్చుకో. అండ్ ఏదైతే ఈవెంట్ ఇద్దాం అనుకుంటున్నావు ఆ ఈవెంట్ దీనికి ఇవ్వు. అండ్ ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు ఆ ఎలిమెంట్ ని తెచ్చుకో. అండ్ ఆ ఎలిమెంట్ ని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయించు. సింపుల్. ఓకే. ఇక్కడ నేను ఈ యొక్క బటన్ కి ఒక ఐడి ఇస్తున్నాను, లేదంటే మీ ఇష్టం క్లాస్ అయినా ఇవ్వండి. బట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, క్లాస్ కెన్ బి డూప్లికేట్. అప్పుడు మనకి అరే ఆఫ్ ఎలిమెంట్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఐడి వచ్చేసి click-btn అంటే క్లిక్ బటన్ అని చెప్పేసి నేను ఇచ్చాను. అండ్ సేమ్ అలానే ఇక్కడ కూడా ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఫర్ లేదు అన్నట్లయితే బెటర్ ఆల్వేస్ ట్రై టు టేక్ ఐడి when you are going to work with the JavaScript, and that too when you are going to working as a for the ఫంక్షనాలిటీ కోసం మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఐడి అనేది కొంచెం తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అలా అని చెప్పేసి క్లాస్ తీసుకోవద్దని కాదు, రిక్వైర్మెంట్ ని బట్టి. అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు క్లాస్ తీసుకోండి. లేదు నాకు ఒక్క ఎలిమెంటే కావాలి, ఒక్క ఎలిమెంటే నేను తెచ్చుకుందాము అనుకుంటున్నప్పుడు ఐడి తీసుకోండి. సింపుల్. సో ఇక్కడ నేను ఐడి వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ H2-element ELE అని ఇచ్చాను. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఆ రెండు ఎలిమెంట్స్ ఇక్కడ తెచ్చుకుంటా, లెట్ అని చెప్పేసి. లేదు ఖచ్చితంగా నువ్వు ఆ రెండు ఎలిమెంట్స్ తెచ్చుకోవాలా అంటే స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవాలి అని ఎక్కడా రూల్ లేదు. మరి ఏం చేద్దాము అంటే మనం డైరెక్ట్ గా కూడా అప్లై చేయొచ్చు. ఎట్లా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓన్లీ నేను ఈ యొక్క బటన్ ఎలిమెంట్ మాత్రమే తెచ్చుకుంటాను, ఓన్లీ ఆ యొక్క ఎలిమెంట్ ని. ఈవెన్ అది కూడా నువ్వు స్టోర్ చేసుకోవద్దు అండ్ ఓకే నీ ఇష్టం అది. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆర్ యూ కెన్ గో విత్ ద క్వైరీ సెలెక్టర్, మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. క్వైరీ సెలెక్టర్ అయినా సింగిల్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది, గెట్ ఎలిమెంట్ బై ఐడి అయినా సింగిల్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి నేను ఇక్కడ click-btn అని చెప్పా. అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చినట్టు ఈ బటన్ ఎలిమెంట్ ఇక్కడ ఉన్నట్టు. సో నేను డైరెక్ట్ గా ఏం చేస్తున్నా అంటే ఆ ఎలిమెంట్ కి ఒక ఈవెంట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్ గా ఆన్ క్లిక్ అనేది ఇక్కడ రాస్తున్నా. ఆన్ క్లిక్ అని చెప్పేసి ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ ఒక ఫంక్షన్ నేను ఇస్తాను. ఓకే, నేను ఒక ఫంక్షన్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అలర్ట్ అని చెప్పేసి జస్ట్ వర్కింగ్ అని చెప్పేసి ఇలా చెక్ చేసుకుంటున్నాను. వర్కింగ్ అని చెప్పేసి ఒకసారి రన్ చేయి. ఓకే, ఒకసారి దీని మీద క్లిక్ చేయి, వర్కింగ్. సో వర్క్ అవుతుంది. అంటే దీని మీద నేను క్లిక్ చేసినప్పుడు ఇది ఫంక్షన్ జస్ట్ ఎక్స్ప్రెషన్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎలాంటి నేమ్ ఇవ్వాల, జస్ట్ ఇస్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక బ్లాక్ ఇది నేను దీనికి అసైన్ చేశాను. అంటే ఇది కాల్, అంటే ఇది ఈవెంట్ జరిగినప్పుడు ఇది కాల్ అవ్వాలి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ ఇది ఫంక్షన్ వర్క్ అవుతుంది కాబట్టి ఇంక ఇది అలర్ట్ అనేది నేను తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏం కావాలి అనేది క్వశ్చన్. ఏం కావాలి అంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ని మనం చేంజ్ చేద్దాం, మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే బటన్ ఎలిమెంట్ నేను ఎక్కడా స్టోర్ చేయలేదు, అండ్ ఇప్పుడు నేను తెచ్చుకునే ఎలిమెంట్ కూడా ఎక్కడా స్టోర్ చేసుకోవట్లేదు. సేమ్ డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అని చెప్పేసి ఇక్కడ నేను డాట్ అని చెప్పేసి ఎలిమెంట్ ఇచ్చేసాను క్లాస్ నేమ్. సో క్వైరీ సెలెక్టర్ అనేది సింగిల్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ ఒక్క ఎలిమెంటే వస్తుంది. ఈవెన్ H2 ఎలిమెంట్ అనేది మళ్ళీ ఒకవేళ ఎక్కడైనా ఉన్నా, ఒకవేళ సారీ అది ఐడి కదా, నేను ఇక్కడ డాట్ ఇచ్చాను. సో ఒకవేళ డాట్ ఇచ్చామంటే అది క్లాస్ అయి ఉండాలి. మరి ఇలా ఐడి ఇచ్చాను బట్ ఇక్కడ నేను డాట్ ఇచ్చాను అంటే అది వర్క్ అవ్వదు అనమాట. సరే చూద్దాం ఒకసారి వర్క్ అయిద్దాము. సో మళ్ళీ ఇక్కడ ఆన్ క్లిక్ అని చెప్పేసి, సారీ ఆన్ క్లిక్ కాదు. సో ఆ ఎలిమెంట్ నేను తెచ్చుకున్నాను అండ్ ఆ ఎలిమెంట్ ని తెచ్చుకుని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అట్లయితే స్టైల్ అప్లై చేస్తున్నాను. ఏం స్టైల్ అప్లై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అప్లై చేయాలి. ఏం కలర్ అప్లై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ అనుకున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేయి అండ్ ఇప్పుడు ఒకసారి దీని మీద క్లిక్ చేయి. ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఎర్రర్ అనేది వస్తుంది. మరి ఇక్కడ ఎర్రర్ మనకు చూపిస్తుందా లేదా?
యా కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్ అంటే ఈ ఎలిమెంట్ అనేది నల్ అయిపోయింది అంటే అక్కడ వాల్యూ లేదు కాబట్టి మనకి నల్ అనేది వస్తుంది అండ్ నల్ని మనము లైక్ రీడ్ చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే అది వాల్యూ ఏమి ఉండదు కాబట్టి నువ్వు రీడ్ చేయలేవు అన్నట్టు సో ఇక్కడ ఎందుకు అలా వచ్చింది అంటే మనము ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాష్ వి మెన్షన్ డాట్ ఇది మెయిన్ రీజన్ అన్నమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను రన్ చేస్తున్నాను సరే క్లియర్ చేయి ఇప్పుడు రన్ చేయి ఎలాంటి ఇష్యూ లేదు అండ్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను సారీ సింటాక్స్ ఎర్రర్ ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ క్వరీ సెలెక్టర్ ఆన్ డాక్యుమెంట్ ఓ సారీ ఇక్కడ మనము ఫ్లో మిస్టేక్ అయిపోయినట్టుంది H2 ఎలిమెంట్ కదా అది H2 ఎలిమెంట్ H2-EL ఓకే ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఐఎమ్ H2 ఫ్రమ్ HTML అనేది రెడ్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది రైట్ సో ఇప్పుడు ఇంకా మనకి వేరే డిఫరెంట్ స్టైల్స్ కావాలండి ఇంకా మనకి డిఫరెంట్ స్టైల్స్ కావాలి లైక్ స్టైల్ డాట్ అని చెప్పేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అంటున్నాను సో మీకు ఆల్రెడీ చెప్పాను మనము సిఎస్ఎస్ లో రాసేది బ్యాక్గ్రౌండ్ హైఫెన్ కలర్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి క్యాపిటల్ సి అనేది ఇచ్చేసి కలర్ అని చెప్పండి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ ఇస్తున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేసి చెక్ చేద్దాము వర్క్ అవుతుందో లేదో ఎస్ ఇట్స్ వర్కింగ్ అండ్ సేమ్ ఐ నీడ్ ప్యాడింగ్ కూడా అంతే మీరు ఇన్వర్టెడ్ కొటేషన్ లోపల ఒకవేళ మీరు ప్రతి సైడ్ 10 పిక్సెల్ కావాలంటే 10 పిక్సెల్ అని ఇవ్వండి టాప్ అండ్ బాటమ్ 10 కావాలి లెఫ్ట్ అండ్ రైట్ 20 కావాలంటే ఇలా ఇవ్వండి లేదు టాప్ అండ్ బాటమ్ నాకు లైక్ టాప్ ఏమో 10 పిక్సెల్ వచ్చేసి లెఫ్ట్ రైట్ 20 పిక్సెల్ వచ్చేసి బాటమ్ 30 పిక్సెల్ కావాలంటే ఇలా ఇవ్వండి లేదు టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఇలా కావాలనుకుంటే ఇలా ఇవ్వండి ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి టాప్ అండ్ లెఫ్ట్ కొంచెం తక్కువ వచ్చింది అండ్ బాటమ్ కొంచెం ఎక్కువ వచ్చింది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా రైట్ సో లేదు అంటే మీరు అంత అంటే వేరియేషన్ మీకు నిజంగానే అర్థం కావాలంటే జస్ట్ నేను 10 పిక్సెల్ అని ఇస్తున్నాను ఇప్పుడు ఒకసారి చూడండి రైట్ ఇదంటే మనకి ఫుల్ విడ్త్ తీసుకుంటుంది కాబట్టి అది వదిలేయండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 10 పిక్సెల్ అనేది తీసుకున్నాను రైట్ అండ్ సేమ్ అలానే ఇప్పుడు నాకు బోర్డర్ రేడియస్ కావాలి సో బోర్డర్ అని చెప్పేసి ఆర్ క్యాపిటల్ తో స్టార్ట్ అవ్వాలి రేడియస్ అని చెప్పేసి బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్ అండ్ ఒకవేళ నాకు బోర్డర్ కావాలి బోర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 పిక్సెల్ సాలిడ్ మళ్ళీ రెడ్ కలర్ తీసుకుంటున్నాను అంటే ఫాస్ట్ అయిపోవడం నేను రెడ్ కలర్ అంటాను బట్ మీ ఇష్టం అది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రెడ్ కలర్ బోర్డర్ కూడా వచ్చింది ఓకే సో ఇప్పుడు థింగ్ ఏంటంటే మీకు ఇందాక అదే చెప్పాను మనం జావా స్క్రిప్ట్ లో ఎన్ని లైన్స్ సిఎస్ఎస్ కోసం రాయడం కరెక్ట్ కాదు ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్ ఉంది ఆల్రెడీ మనకు తెలుసు ఇలా చేయాలి అని చెప్పేసి బట్ దీనికి ఆల్టర్నేట్ ఏంటి అన్నట్లయితే ఒక పని చేయొచ్చు మనం లైక్ ఏంటంటే ఒక క్లాస్ నేమ్ తీసుకోండి ఒక క్లాస్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ SPL which means special underscore or hyphen whatever it may be H2 underscore element స్పెషల్ H2 ఎలిమెంట్ అనే ఒక క్లాస్ నేమ్ కి నేను ఏమి ఇద్దాం నేను కొన్ని స్టైల్స్ రాద్దాం అనుకుంటున్నా ఏంటి అంటే కలర్ రెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ వైట్ అండ్ ప్యాడింగ్ 10 పిక్సెల్ బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా ఈ సిఎస్ఎస్ అయితే మీకు ప్రాబ్లం ఏం లేదు కదా బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్ బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ అండ్ సమ్ గ్రే కలర్ అండ్ ఒకవేళ మీరు ఫాంట్ ఫ్యామిలీ ఏమైనా ఇద్దాం అనుకున్నట్లయితే ఫాంట్ ఫ్యామిలీ నేను ఇక్కడ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇంకేమైనా కావాలంటే మీరు ఇవ్వచ్చు లైక్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ సో ఇవి యాక్చువల్గా సిఎస్ఎస్ నాకు కావాల్సింది ఎవరికి
ఈ క్లాస్ నేమ్ ఉన్న ఎలిమెంట్ కి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ క్లాస్ నేమ్ మనకి ఎక్కడా కూడా లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్పెషల్ h2 ఎలిమెంట్ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు నాకు యాక్చువల్ జావా స్క్రిప్ట్ లో ఇంత సిఎస్ఎస్ రాసుకోవాలంటే ఆల్మోస్ట్ నేను 10 లైన్స్ రాయాలి. ఇప్పుడు 10 లైన్స్ రాయడానికి నాకు అంత లైక్ టైం కానీ అంత నేను లైక్ ఇన్వెస్ట్ చేద్దామని అనుకోవట్లేదు. అలాంటప్పుడు మనం సింపుల్ గా ఏం చేయొచ్చు అన్నట్లయితే, మీరు ఏ ఎలిమెంట్ కి ఆ స్టైల్స్ కావాలంటున్నారు, ఇదిగో ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ h2 అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి మీరు కావాలంటున్నారు, రైట్? సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అన్నట్లయితే, ఎప్పుడైతే మీరు దాని మీద క్లిక్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ కి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎలిమెంట్ అనుకో, ఇదే కదా మనకి ఎలిమెంట్, దీనికి క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పు. ఈ ఎలిమెంట్ ని నువ్వు HTML నుంచి తెచ్చుకున్నావు అండ్ లేదంటావా, ఇదిగో దీన్ని మంచిగా వెళ్ళి లెట్ h2 is equals to అని చెప్పేసి ఇక్కడ స్టోర్ చేసుకో, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ h2 ఎలిమెంట్, నువ్వు ఈ ఎలిమెంట్ తెచ్చుకున్నావు అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఈ h2 లో స్టోర్ చేసుకున్నట్టు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నట్టు, h2 ఎలిమెంట్ కి క్లాస్ లిస్ట్ అంటే ఒక క్లాస్ లోపల మనకి లిస్ట్ ఆఫ్ సిఎస్ఎస్ ఉండొచ్చు. ఇది క్లాస్ అయితే, ఇది క్లాస్ నేమ్ అయితే దీంట్లో మనకి లిస్ట్ ఆఫ్ సిఎస్ఎస్ ఉండొచ్చు. నేను ఏం చేస్తున్నాను, క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అంటే ఈ క్లాస్ లోపల ఉన్న లిస్ట్ ఆఫ్ సిఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాను. లేదు అన్నట్లయితే ఎప్పుడైతే నేను ఈ క్లాస్ నేమ్ యాడ్ చేస్తున్నానో దానికి లిస్ట్ ఆఫ్ సిఎస్ఎస్ యాడ్ అవుతాయని మీనింగ్ అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అన్నట్లయితే, మీరు ఏ క్లాస్ నేమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ .spl_h2_ele అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే యూజర్ దీని మీద క్లిక్ చేస్తాడో, అంటే ఈ బటన్ మీద క్లిక్ చేస్తాడో, ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ h2 అనే ఎలిమెంట్, అంటే ఇక్కడ నుంచి నేను తెచ్చుకున్నాను కదా, ఆ ఎలిమెంట్ కి ఒక క్లాస్ నేమ్ అనేది యాడ్ చేస్తున్నాను, ఒక క్లాస్ నేమ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆ క్లాస్ నేమ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ దానికి లింక్ అయిన సిఎస్ఎస్ అది వెతుక్కుంటుంది, ఒకవేళ సిఎస్ఎస్ ఏమైనా ఉందా అని చెప్పేసి. ఓకే, సిఎస్ఎస్ ఉంటే అది డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను చూడు, ఇక్కడ అవ్వట్లేదు అంటే ఏదో మిస్టేక్ ఉంది. సారీ, ఇక్కడ డాట్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది క్లాసే. సో అక్కడ డాట్ లేదు కాబట్టి, అంటే ఇక్కడ ఈ డాట్ ఇండికేషన్ ఏంటి, అది క్లాస్ అని చెప్పేసి ఇక్కడ నువ్వు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్లిక్ చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మనకంతా అప్పర్ కేస్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ వచ్చేసింది, అండర్లైన్ వచ్చేసింది, బోర్డర్ రేడియస్ వచ్చింది, అంతా చేంజ్ అయిపోయింది. క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, బికాస్ ఆఫ్ దిస్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అంటే నేను ఈ క్లాస్ ని యాడ్ చేస్తున్నాను. ఈ క్లాస్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఈ క్లాస్ కున్న ఈ ఏదైతే సిఎస్ఎస్ ఉన్నదో అదంతా అప్లై అయిపోద్ది. సో అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాడ్ స్టైల్స్ అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో బటన్ తీసుకుంటున్నాను, లైక్ రిమూవ్ స్టైల్స్ అని చెప్పి ఇక్కడ క్లిక్ బటన్ అని చెప్పేసి 1 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను అనమాట ఐడి. సో ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడేమో నేను ఇంకో ఫంక్షన్ రాసుకుంటా. ఇక్కడ చూడు, యాడ్ స్టైల్స్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు యాడ్ అయింది. ఇప్పుడు రిమూవ్ స్టైల్స్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు రిమూవ్ అయిపోవాలి అంతే. సో దానికోసం నువ్వు ఏం చేయొచ్చు, మళ్ళీ సేమ్ ఇలానే ఇంకో ఫంక్షన్ రాసుకో. ఇక్కడ క్లిక్ btn 1 అని చెప్పేసి ఆన్ క్లిక్ అంటే ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ని కాల్ చేయి. ఈ ఫంక్షన్ లోపల ఏం చెప్పాలి నువ్వు, అదే ఎలిమెంట్ h2 అనే ఎలిమెంట్ కి క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ అని చెప్పు, క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్. సో ఈ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ ఏం చేస్తుంది, ఉన్న ఈ క్లాస్ ని, అంటే ఏదైతే నువ్వు క్లాస్ ఇస్తున్నావో ఆ క్లాస్ ని రిమూవ్ చేస్తుంది. ఆల్రెడీ ఆ క్లాస్ ఉంది కాబట్టి ఇక్కడ స్టైల్స్ ఉంది వస్తుంది. అండ్ ఎప్పుడైతే నువ్వు దీని మీద క్లిక్ చేస్తావో అండ్ ఈ ఉన్న క్లాస్ నేమ్ రిమూవ్ అవుతుంది. అంటే అప్పుడు ఈ క్లాస్ అంటే ఇన్ని స్టైల్స్ నువ్వు రాసిన వేస్ట్, ఎందుకంటే అక్కడ ఏ ఎలిమెంట్ కి ఆ క్లాస్ నేమ్ లేదు కాబట్టి అది స్టైల్స్ అప్లై అవ్వదు. సో ఇప్పుడు నేను యాడ్ స్టైల్స్ అని మీద క్లిక్ చేశాను అండ్ ఇప్పుడు రిమూవ్ స్టైల్స్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ యాడ్ స్టైల్స్, రిమూవ్ స్టైల్స్. సో ఇలా అంటే ఇక్కడ 2 బటన్స్ ఉంటే మనకి సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇది ఆన్ చేస్తే ఇది ఆఫ్ చేస్తుంది, ఇది ఆన్ చేస్తే ఇది ఆఫ్ చేస్తుంది, ఇది ఆన్ చేస్తే ఇది ఆఫ్ చేస్తుంది, రైట్?
సేమ్ అలానే అంటే లేదు మరి ఇప్పుడు నేను ఖచ్చితంగా 2 బటన్సే కాదు నాకు సింగిల్ బటన్‌తోనే లైక్ మొత్తం కావాలి అన్నప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే ఇంకో పని చేయొచ్చు. క్లాస్ బీటీఎన్ అని చెప్పేసి 3 అని చెప్పేసి ఇక్కడ నేను తీసుకుంటున్నాను. అండ్ దీన్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్లాస్ బీటీఎన్ 3 అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ ఇక్కడ క్లాస్ లిస్ట్ డాట్ టాగిల్ అని ఉంటుంది. టాగిల్ అంటే ఆన్ ఆఫ్ అన్నమాట. టాగిల్ బటన్స్ ఉంటుంది అలా. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందో వచ్చింది. మళ్ళీ దాని మీద క్లిక్ చేసినప్పుడు పోతుంది. ఇక్కడ ఈ 2 బటన్స్ మీద నేను క్లిక్ చేయట్లేదు. ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవ్ చేంజ్ టెక్స్ట్ ఆర్ చేంజ్ స్టైల్స్ అని పెట్టు. టాగిల్ అనేది ఇలా వర్క్ అవుతుంది. క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్, క్లాస్ లిస్ట్ డాట్ టాగిల్ ఇలా అన్నమాట. అంటే ఏం లేదు, మనము ఒక స్పెషల్ క్లాస్ నేమ్ ఒకటి తీసుకొని అండ్ ఐ మీన్ స్పెషల్ అనే కాదు మీ ఇష్టం, అది ఏదన్నా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను స్పెషల్ అనేసి నేను ఇలా తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ క్లాస్ ఉన్నప్పుడే మనకి ఎప్పుడైనా స్టైల్స్ అనేది వర్క్ అవుతుంది. ఆ క్లాస్ లేకుండా నువ్వు 100 లైన్స్ రాసినా కానీ ఆ స్టైల్స్ మనకి అప్లై అవ్వవు. నేను ఏం చేస్తున్నాను, ఈవెంట్ బేస్ చేసుకుని ఆ క్లాస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా, రైట్? సో ఇదనమాట క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ అండ్ క్లాస్ లిస్ట్ డాట్ టాగిల్ అని చెప్పేసి. సరే ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, రైట్? మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేసాము లైక్ h1 అని చెప్పేసి, డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ h1 అని చెప్పేసి. అండ్ ఆ యొక్క ఎలిమెంట్ కి మనం సమ్ కంటెంట్ కూడా ఇచ్చాము యూజింగ్ ఇన్నర్ టెక్స్ట్. అండ్ ఆ ఎలిమెంట్ ని మనం యాడ్ కూడా చేసాము యూజింగ్ అపెండ్ అని చెప్పేసి ఆర్ అపెండ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు థింగ్ ఏంటంటే నౌ వాట్ వీ నీడ్ టు డూ ఇఫ్ ఐ వాంట్ టు జనరేట్ ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఇమేజ్ ఎలిమెంట్ ఇన్ ద జావా స్క్రిప్ట్. I hope you know already. If you want to display a image in the web page, you need multiple attributes and you need some value. మనకు అక్కడ వాల్యూస్ ఉండాలి, రైట్? మరి ఒక ఇమేజ్ ను మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. లెట్ for example image 1 is equals to same document dot create element document dot create element. ఏ ఎలిమెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? ఇమేజ్ అనే ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఇమేజ్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇమేజ్ మనము లైక్ అంటే వీ కెన్ ఏబుల్ టు యాడ్ ఇన్ టు ద కంటైనర్. ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ ఎలిమెంట్ డాట్ అపెండ్ చైల్డ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇమేజ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను రన్ చేశాను అండ్ ఇక్కడ మనకి ఎక్కడ కూడా సరే ఈ ఇమేజ్ కి మనము వేరే ఏమన్నా అట్లీస్ట్ ఆల్టర్నేట్ ఏమన్నా ఇస్తే మనకు కనిపిస్తుంది, లేకపోతే అది కనిపించదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇమేజ్ 1 డాట్ ఈవెన్ ఆల్టర్నేట్ అంటే ఆల్ట్ అనే ఒక మనకి అట్రిబ్యూట్ అనేది ఉంటుంది. సో అట్రిబ్యూట్ విచ్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఇట్స్ నథింగ్ బట్ ఫీచర్ వీ కెన్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు దట్ ఎలిమెంట్, రైట్? ఇక్కడ ఇమేజ్ కి మనకి ఎస్ఆర్సి అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, alt అనే అట్రిబ్యూట్ ఉంటుంది, ఈవెన్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ అట్రిబ్యూట్, id is nothing but attribute, name is nothing but attribute. So everything whatever it's an attribute. సో ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ 1 అనే ఎలిమెంట్ కి నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే ఒక అట్రిబ్యూట్ ని యాడ్ చేద్దాం అనుకుంటా. ఐ వాంట్ టు యాడ్ ఏ పర్టికులర్ అట్రిబ్యూట్ టు దిస్ పర్టికులర్ ఎలిమెంట్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి సెట్ అట్రిబ్యూట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సెట్ అట్రిబ్యూట్, ఈ సెట్ అట్రిబ్యూట్ అనే మెథడ్ లో మనం ఏం చేయొచ్చు అన్నట్లయితే వీ కెన్ ప్రొవైడ్ 2 వాల్యూస్. ఫస్ట్ వాల్యూ వచ్చేసి అట్రిబ్యూట్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ ప్రొవైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్ఆర్సి ఐల్ ప్రొవైడ్ ఆల్ట్, మీన్స్ ఆల్టర్నేట్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ కంటెంట్ లైక్ ఇమేజ్. అంటే లైక్ ఈ యొక్క ప్రాపర్టీకి ఈ యొక్క అట్రిబ్యూట్ కి ఏం వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాం అనేది నెక్స్ట్ వాల్యూలో నువ్వు చెప్పాలి. సో ఇమేజ్ ఫ్రమ్
జేఎస్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను. ఒకసారి రన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడు ఇమేజ్ ఫ్రమ్ జేఎస్ అని వచ్చింది. ఎందుకు? ఇది ఆల్టర్‌నేట్. అంటే ఇమేజ్‌కి సోర్స్ లేదన్నప్పుడు ఆల్టర్‌నేట్‌నే అక్కడ డిస్‌ప్లే చేస్తుంది. రైట్? ఒకవేళ ఇప్పుడు నేను సేమ్ అదే ఎలిమెంట్‌కి అనదర్ అట్రిబ్యూట్ ఎస్ఆర్‌సి అని ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎస్ఆర్‌సి ప్లేస్‌లో నేను సమ్ వాల్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I want to get one image. Just give me a second. ఇది మనకి టెక్స్ట్ కదా. Okay, fine. I'll go to Google only. Okay. సరే ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్ చేసి ట్రై చేస్తాం. ఇమేజెస్ కూడా ఏం లేవు. ఇది ఎస్విజి ఐకాన్. Okay, fine. I will go with the Flipkart for example. జస్ట్ మనకు ఒక ఇమేజ్ కావాలి. I will go with the, for example, this logo. Right click ఇస్తున్నాను. Copy image address. ఓకే. సో ఇప్పుడు మనకి అక్కడ సోర్స్ అంటే ఈ యొక్క సోర్స్ కి ఒక వాల్యూ అనేది నా దగ్గర ఉంది. సో ఆ వాల్యూ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ ఎలిమెంట్ ఆల్రెడీ నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఎలిమెంట్ కి ఒక అంటే యూ కెన్ రైట్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఒకటే అట్రిబ్యూట్ ఐ మీన్ లైక్ ఇవ్వాలి అని రూల్ అయితే లేదు. సో యూ కెన్ రైట్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో ఇప్పుడు ఇంకొక అట్రిబ్యూట్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమవుతుంది అవుట్పుట్ మనకి. సి వి గాట్ లోగో నాట్ ఆల్టర్నేట్ వాల్యూ. ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజ్ ఫ్రమ్ జేఎస్ అని వచ్చింది. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకు లోగో వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ ద వే యూ కెన్ గెట్ ఇమేజ్ ఫ్రమ్ ది జావాస్క్రిప్ట్ త్రూ ద మెథడ్ సెట్ అట్రిబ్యూట్. సో ఇక్కడ మనకి సెట్ అట్రిబ్యూట్ లో 2 వాల్యూస్ మనం పాస్ చేస్తాము, లైక్ 2 ఆర్గ్యుమెంట్స్. ఎందుకు అన్నట్లయితే వాళ్ళు ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు 2 లైక్ పారామీటర్స్ అనేది వాళ్ళు తీసుకున్నారు. సో యూ హ్యావ్ టు పాస్ 2 ఆర్గ్యుమెంట్స్ వైల్ యూజింగ్ దిస్ సెట్ అట్రిబ్యూట్. ఓకే. అండ్ ద సేమ్ వే యూ కెన్ ఏబుల్ టు గెట్ అట్రిబ్యూట్. అంటే ఒక ఎలిమెంట్ నుంచి అంటే HTML ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉంది, దానికి ఒక అట్రిబ్యూట్ ఉంది అంటే మీరు ఆ అట్రిబ్యూట్ ని కూడా తెచ్చుకోవచ్చు అన్నట్టు. అంటే ఆ అట్రిబ్యూట్ యొక్క వాల్యూని మీరు తెచ్చుకోవచ్చు. అది అలానే చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ దట్ వాల్యూ. లెట్ attribute from HTML is equal to, ఇక్కడ నేను ఈ కంటైనర్ అనే ఎలిమెంట్ నేను తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, బట్ అలా అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. అంటే లైక్ ఇమేజ్ కానీ లైక్ వేరే ఇంకేమన్నా అలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాము ఇది. లైక్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎలాంటి మూమెంట్లో మనము ఈ సెట్ అట్రిబ్యూట్ ఆర్ గెట్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తామంటే, ఫస్ట్ గెట్ అట్రిబ్యూట్ తెచ్చుకుని దాని తర్వాత సెట్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్రోడక్ట్ ఉంది, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఐ థింక్. ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే అమెజాన్ కానీ మీరు రివ్యూస్లోకి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే రివ్యూస్లో మనకి ఏమవుతుంది, లైక్ సమ్ అంటే రివ్యూస్ ఉండి దాని తర్వాత ఇమేజెస్ ఉంటాయి, రైట్. అండ్ మనము ఒకవేళ అన్ని ఇమేజెస్ చూడాలి అన్నట్లయితే షో ఆల్ ఇమేజెస్ కానీ, అండ్ లేదు అన్నట్లయితే కొన్ని కొన్ని వెబ్సైట్స్లోనే లైక్ అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్, ఈవెన్ కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే నాకు తెలిస్తే మీకు తెలుసు, మింత్రా కానీ ఇలా చూస్తే ఒక క్లాతింగ్ కానీ ఏదైనా షూస్ కానీ ఇలా మనకి పెద్ద ఇమేజ్ ఒకటి ఇస్తాడు ఫస్ట్. ఇక్కడ పెద్ద ఇమేజ్
అండ్ ఇక్కడేమో చిన్న చిన్న ఇమేజెస్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మొత్తం 6 ఇమేజెస్ ఉన్నాయి ఒక ప్రోడక్ట్. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఇమేజ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే చిన్న ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది పెద్ద ఇమేజ్ అవుతుంది. ఐ థింక్ మీరు చూసే ఉంటారు. అది ఎలా అంటే దేని బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తారంటే జావా స్క్రిప్ట్ ని బేస్ చేసుకుని. అండ్ ఆ జావా స్క్రిప్ట్ లో కూడా దేని బేస్ చేసుకుని అంటే ఏం లేదు, ఈ 6 ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇమేజ్ ఎలిమెంట్సే. మీకు అక్కడ ఇమేజ్ కనిపిస్తుందంటే అది ఇమేజ్ ఎలిమెంటే కదండి. కాకపోతే దీనికి హైట్ ఒక 20 ఇచ్చి ఉంటాడు, హైట్ 20 విడ్త్ 20 అంతే. ఎప్పుడైతే యూజర్ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాడో ఇక్కడ నుంచి ఏం చేసుకుంటున్నాడు అంటే గెట్ అట్రిబ్యూట్ తెచ్చుకుంటున్నాడు. అంటే గెట్ అట్రిబ్యూట్ అని, గెట్ అట్రిబ్యూట్ అనగానే ఇక్కడ ఏం చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుంచి ఏం అట్రిబ్యూట్ కావాలి, ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ కావాలి. ఆ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అంటే లైక్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ వస్తుంది అన్నట్టు మీనింగ్ అనమాట. సో ఆ వాల్యూని నేను ఏం చేస్తాను, ఇక్కడ ఉన్న పెద్ద ఇమేజ్ లో పెడతాను. ఇక్కడ కూడా నాకు ఇమేజ్ ఎలిమెంటే ఐఎంజి ఎస్ఆర్సినే, ఇక్కడ కూడా ఉంది అదే ఐఎంజి ఎస్ఆర్సి అంటే సోర్స్. కాకపోతే ఇక్కడ చిన్న ఇమేజ్, ఇక్కడ ఉన్న ఈ సోర్స్ లోపల ఉన్న ఈ వాల్యూని నేను తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న పెద్ద ఇమేజ్ లో పెడుతున్నాను అంతే. అక్కడ చేసేది ఏం ఉండదు, రైట్? సరే, అదొక్కటి ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇదంతా క్లియర్ చేసేస్తున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను అండ్ ఇమేజ్ కి సోర్స్ వచ్చేసి ఈ సోర్స్ ఏదైతే ఉందో ఇది ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అండ్ దీనికి నేను విడ్త్ ఇచ్చేసి ఒక 200 పిక్సెల్ అని చెప్తున్నాను. ఒకసారి రన్ చేయండి, నాకు ఇక్కడ 200 పిక్సెల్ వచ్చేసింది, రైట్? 200 పిక్సెల్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నాను అండ్ ఈ ఇమేజ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాపీ ఇమేజ్ అడ్రస్ ఒకసారి చూద్దాము ఏ ఇమేజ్ అనేది. సో ఇది ఇమేజ్, ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఇస్తున్నాను, బట్ దీనికి విడ్త్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ చెప్తున్నా. ఒకసారి ఇప్పుడు రన్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన చిన్న ఇమేజ్ వచ్చింది 50 ఇవ్వండి. అండ్ ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి మనకు స్పేస్ ఉందని పక్కనే వచ్చింది. బెటర్ ఐ కెన్ బ్రేక్ దిస్ ఎలిమెంట్, అప్పుడు కిందకు వస్తుంది. సరే, జస్ట్ ఇమాజిన్ ఇక్కడ ఒక పెద్ద ఇమేజే ఉంది అనుకుందాం, లేదంటే ఈ ఇమేజ్ తెచ్చుకుంటాను నేను. ఇదైతే మీకు ఇక్కడ కొంచెం చూడడానికి బాగుంటుంది. అండ్ ఈ ఎలిమెంట్ ఇక్కడ వచ్చి దీంట్లో పెట్టేస్తున్నాను. ఓకే, ఫైన్. ఐ థింక్ ఇప్పుడు ఇది కొంచెం మీకు మంచిగా కనిపిస్తున్నట్టుంది, రైట్? సరే, ఇంకా అటు ఇటు మూవ్ అవ్వడం ఎందుకు, కొంచెం అర్థం చేసుకోండి. లేదంటే నేను ఇక్కడ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను కొంచెం చేంజ్ చేస్తే మీకు అప్పుడు బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ చిన్న ఇమేజ్ ఉందో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ ఈ సైజ్ రావాలి ఆర్ ఇది ఇక్కడికి రావాలి. డిఫాల్ట్ ఏదైనా ఉండని అది పక్కన పెట్టేసి, ఈవెన్ ఆ డిఫాల్ట్ కూడా మనం అక్కడ తెచ్చుకోవచ్చు, బట్ అది మ్యాటర్ కాదు ఇక్కడ. సో ఇక్కడ నేను దీనికి ఒక ఐడి ఇస్తున్నాను, image1 అని, ఆర్ లేదంటే స్మాల్ ఇమేజ్ -image1, sm image1 అంటే స్మాల్ ఇమేజ్ 1 అనేసి మీనింగ్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఆ ఎలిమెంట్ ని తెచ్చుకుంటాను. ఇక్కడికి ఫస్ట్ ఆ ఎలిమెంట్ ని తెచ్చుకుంటాను. లెట్ స్మాల్ ఇమేజ్, ఇక్కడ మీరు ఎలిమెంట్ ఏదన్నా ఇవ్వచ్చండి, ఐ మీన్ ఐడెంటిఫైర్ అనేది ఇష్టం, మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ అని చెప్పేసి ఐడి కాబట్టి నేను హ్యాష్ ఇచ్చేసి స్మాల్ ఇమేజ్ 1 అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, నా ఎప్పుడైతే స్మాల్ ఇమేజ్ 1 మీద నేను క్లిక్ చేస్తున్నానో మీన్స్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్స్ టు
ఐఎమ్ గోయింగ్ టు కాల్ వన్ ఫంక్షన్. ఫస్ట్ అది చెక్ చేసుకో వస్తుందా లేదా. దీని మీద క్లిక్ చేయి, రావట్లేదు అంటే ఎక్కడో మిస్టేక్ ఉంది. ఓకే, ఇక్కడ 4 ఎందుకు వచ్చింది, రాకూడదు కదా. అయినా రావట్లేదు అంటే ఇంకా ఏదో మిస్టేక్ ఉంది. సరే ఒకసారి మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకుందాం. స్మాల్ ఇమేజ్, ఓకే, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ స్మాల్ ఇమేజ్ 1. ఓకే, మరి ఎందుకు రావట్లేదు. సరే పైన ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు. సో బెటర్ రిమూవ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. సో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకునే ఆ ప్రాసెస్ లో ఒకవేళ పైన ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఇది ఇప్పుడు అదే అయ్యింది. పైన ఎక్కడైనా మిస్టేక్ ఉంటే అక్కడితో ఆగిపోద్ది, నెక్స్ట్ లైన్ కి రాదు. సో నువ్వు అది క్లియర్ చేసుకుంటేనే నీకు నెక్స్ట్ లైన్ కి వస్తానని చెప్తాను. సో దట్ యూ హ్యావ్ టు రైట్ కేర్ఫుల్లీ. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వర్క్ అయితే అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు వర్క్ అయినప్పుడు మనం ఏం చేయాలి. ఫస్ట్ యూ నీడ్ టు గెట్ దిస్ అట్రిబ్యూట్. ఐ మీన్ అట్రిబ్యూట్ విచ్ మీన్స్ లైక్ ద వాల్యూ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే అండ్ ఇక్కడేమో ఒక ఐడి తీసుకొని ఇట్స్ ఈక్వల్స్ టు అని చెప్పేసి బిగ్ ఇమేజ్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాను. అండ్ ఆ ఎలిమెంట్ కూడా నేను తెచ్చుకుంటాను. బట్ బిఫోర్ దట్ లెట్ మీ గెట్ దిస్ అట్రిబ్యూట్ వాల్యూ. సో లెట్ స్మాల్ ఇమేజ్ attribute is equals to డాక్యుమెంట్ డాట్ గెట్, ఐ మీన్ ఎలిమెంట్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ తెచ్చుకున్నా కాబట్టి డైరెక్ట్ స్మాల్ ఇమేజ్ నుంచి తెచ్చుకో. స్మాల్ ఇమేజ్ డాట్ గెట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏ ఏ అట్రిబ్యూట్ వాల్యూ కావాలంటే గెట్ అట్రిబ్యూట్ విచ్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఇట్ విల్ గివ్ యూ ద వాల్యూ, ఐ మీన్ లైక్ ఆ వాల్యూ ఏదైతుందో అది. సో ఇక్కడ నేను ఒకసారి కన్సోల్ చేసినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్మాల్ ఇమేజ్ ఇది ఎస్ఎంఏ ఇమేజ్ అని పెట్టినట్టున్నాను. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సరే ఒకసారి రన్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి నేను కన్సోల్కి వెళ్తాను అండ్ ఇక్కడ కన్సోల్ కూడా క్లియర్ చేస్తున్నాను అండ్ ఒకసారి ఫంక్షన్ కాల్ చేస్తాను అంటే దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క యాట్రిబ్యూట్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చింది. కావాలంటే ఒకసారి కాపీ చేసుకొని సరే ఈ ట్యాబ్ ఎందుకు ఇక్కడ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయి. సేమ్ అదే కదా, రైట్. అంటే ఈ యాట్రిబ్యూట్ వచ్చింది కదా. ఓకే, సేమ్ అలానే నువ్వేం చేయాలి, ఈ బిగ్ ఇమేజ్ ఏదైతే దాన్ని కూడా నువ్వు తెచ్చుకో. లెట్ బిగ్ img is equals to document dot query selector అని చెప్పేసి యాడ్ బిగ్ హైఫెన్ img అంటే బిగ్ ఇమేజ్. ఇక్కడ బిగ్ ఇమేజ్ తెచ్చుకున్నాను అండ్ స్మాల్ ఇమేజ్ రెండు తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, స్మాల్ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ కూడా నాకు వచ్చింది అండ్ ఈ యూఆర్ఎల్ తీసుకెళ్లి బిగ్ ఇమేజ్ లోపల పెట్టాలి అంతే. అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ చూడు. ఆల్రెడీ మీకు అట్రిబ్యూట్ అంటే ఇక్కడ గెట్ అట్రిబ్యూట్ అంటే ఆ అట్రిబ్యూట్ తెచ్చుకుంటున్నట్టు అండ్ ఇక్కడ సెట్ అట్రిబ్యూట్ అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, దానికి మనం ఒక అట్రిబ్యూట్ ని సెట్ చేస్తున్నాం, రైట్, అంతే. సో ఇక నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ మీద ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అంతే బిగ్ img డాట్ అని చెప్పేసి సెట్ అట్రిబ్యూట్ src అంటే ఈ ఎలిమెంట్ కి నేను అట్రిబ్యూట్ ఇక్కడ సెట్ చేస్తున్నాను అండ్ వాల్యూ వచ్చేసి ఓకే సారీ వాల్యూ మనం ఇందాక తీసేసాం కదా. సో మళ్ళీ బ్యాక్ వెళ్దాం, ఇదంతా కాపీ చేసుకుని బ్యాక్ వెళ్దాం ఎందుకంటే మళ్ళీ లైన్ రాసే బదులు ఆల్రెడీ మనం ఇక్కడ రాసుకున్నాం ఇందాక అట్రిబ్యూట్ తెచ్చుకున్నాం కదా, ఆ వాల్యూ ఇవ్వడం ఇక్కడ. ఓకే, సో బిగ్ ఇమేజ్ డాట్ సెట్ అట్రిబ్యూట్ src ఏమి ఇవ్వాలి నేను, ఇదిగో ఈ ఎలిమెంట్ ఇవ్వాలి. ఒక్కసారి రన్ చేద్దాము, ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఏం లేవు. ఒకసారి దీని క్లిక్ చేయి. కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్ సెట్ అట్రిబ్యూట్. ఇక్కడ ఉంది సెట్ అట్రిబ్యూట్ src. ఓకే, బిగ్ ఇమేజ్ సెట్ అట్రిబ్యూట్ బిగ్ ఇమేజ్ ఎక్కడ ఉంది, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ బిగ్ ఇమేజ్. సరే ఒకసారి చెక్ చేసుకున్నాము. కన్సోల్ డాట్ లాగ్ అంటే ఫస్ట్ అసలు అది వచ్చిందా లేదా అని చెప్పేసి కన్సోల్ డాట్ లాగ్
బిగ్ ఇమేజ్ అని చెప్పేసి ఒకసారి అడుగు. నల్ వస్తుంది, అందుకే నీకు అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. ఐ మీన్ లైక్ ఏం రావట్లేదు అంటే మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఈ బిగ్ ఇమేజ్ లోనే ఉంది. ఫస్ట్ ఇది తెచ్చుకో, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్ట్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ బిగ్ ఇమేజ్ కానీ ఏమన్నా డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్ట్, ఇంకేం మిస్టేక్ ఉంది, అంతా ఓకే కదా. సరే ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. క్లియర్ చేయి. స్టిల్ గెటింగ్ నల్. వై 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 ఐడి. ఓకే, ఇక్కడేం బీజీ అన్నాం, ఇక్కడేం బిగ్ అన్నాం అండి. సారీ. ఇప్పుడు చూడండి వస్తుంది. ఇదిగో వచ్చింది మొత్తం ఎలిమెంట్ గురించి మొత్తం మొత్తం వచ్చింది. అండ్ దీంట్లో మనకి యాట్రిబ్యూట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, వాల్యూ. సరే అది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎలిమెంట్, ఇది యాట్రిబ్యూట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇది నేను ఏం చేస్తాను, అన్కామెంట్ చేసి ఇప్పుడు రన్ చేస్తాను. ఇది క్లియర్ చేయి, ఇది మీరు క్లిక్ చేయి, వచ్చింది చూడు. అండ్ ఈ ప్రాసెస్ లో నాకు ఇక్కడ ఒక యానిమేషన్ కావాలంటే యానిమేషన్ యాడ్ చేసుకుంటారు, ఆ ఎఫెక్ట్ అంతే. నువ్వు డిఫాల్ట్ గా ఏమో ఒక ఎలిమెంట్, ఐ మీన్ ఒక ఇమేజ్ ఉండొచ్చు, ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు అది ఉండొచ్చు, సింపుల్ అంతే. అండ్ అలా క్లిక్ చేసినప్పుడల్లా నాకు అది చేంజ్ అవ్వాలి అంతే. మనం బిగినర్ గా ఉన్నప్పుడు స్మాల్ ఇమేజ్ 1 ఇది, స్మాల్ ఇమేజ్ 1 కి ఒక ఫంక్షన్ రాస్తాము, ఇంకొక ఇమేజ్ ఉందనుకో ఇంకో ఫంక్షన్ రాస్తాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఐ మీన్ లిటిల్ అడ్వాన్స్, లైక్ మీకు ఫర్ లూప్ అనేది వచ్చింది అంటే దీన్ని లూప్ లో పెట్టేసి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ ఇక్కడ రావాలి, ఆ ఇమేజ్ ఇక్కడ రావాలి, ఒకసారి రాస్తాము. అది మల్టిపుల్ టైమ్స్, అది 100 ఇమేజెస్ ఉన్నా ఒకసారి రాస్తాం. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా మనం యాట్రిబ్యూట్ ఎలా తెచ్చుకుంటాము అండ్ యాట్రిబ్యూట్ ఎలా సెట్ చేస్తామని చెప్పేసి. సో ఇది ఈరోజు కాన్సెప్ట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. మనం ఈరోజు మాట్లాడుకుంది ఒకటి సిఎస్ఎస్ అంటే క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ అండ్ క్లాస్ లిస్ట్ డాట్ టాగల్, అండ్ దాని తర్వాత ఈ యాట్రిబ్యూట్, సెట్ యాట్రిబ్యూట్, గెట్ యాట్రిబ్యూట్, వీటి గురించి మాట్లాడుకున్నాము. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో ఒకసారి మళ్ళీ చూడండి, ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. అండ్ చూడడం మాత్రమే కాదు, గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా వస్తుంది అన్నట్టు. సో ఇలాంటివి మీరు డిఫరెంట్ గా ట్రై చేయాలి, అప్పుడు మీకు వచ్చినట్టు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. I mean, even that's it for this video. Thank you.